నేటి దినము ఉత్తర ప్రత్యుత్తరం రీతిగా 103వ కీర్తన చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికి వందనాలండి. ప్రియమైన వాళ్ళారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశము దేనికి ఎక్కువ విలువ. ఏంటండి? దేనికి ఎక్కువ విలువ. మనుషులు దేనికి ఎక్కువ విలువిస్తారు? దేనికి ఎక్కువ విలువిస్తారు చెప్పండి. డబ్బుకి ఎక్కువ ఇస్తారు. ఎవరా? డబ్బులు కిందన పడిపోయి అనుకోండి, ఏం చేస్తాం? తీసుకొని కళ్ళకు అద్దుకొని జోబులో పెట్టుకుంటాం. అవునా? డబ్బుకి, ధనానికి ఎక్కువ మనుషులు విలువిస్తారు. తర్వాత వస్తువులకి ఎక్కువ విలువిస్తారు. బంగారంతో చేయబడిన వస్తువులకి ఎక్కువ విలువిస్తారు. ఇస్తారు. ఎవరా? మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బంగారు ఆభరణాలు ధరించుకొని వెళ్తాం. అక్కడ పెళ్లిలో కూర్చున్నప్పుడు మాటికి ఇలాగ అనుకుంటుంటాం. ఎందుకు అనుకుంటాం? ఉన్నాయో పడిపోయేమని మాటికి చెక్ చేసుకుంటూ ఉంటాము. ఉన్నాయో లేవో, మంట గొలుసులు, ఉంగరాలు అవి. ప్రియమైన వాళ్ళరా, మనుషులు డబ్బుకి ఎక్కువ విలువిస్తారు. తర్వాత బంగారానికి ఎక్కువ విలువిస్తారు. తర్వాత ఆస్తికి, డాక్యుమెంట్లకి ఎక్కువ విలువిస్తారు. ఆ తర్వాత అధికారానికి, గౌరవానికి, ప్రతిష్టకి ఎక్కువ ఏమిస్తారు? విలువ, వాల్యూ ఇస్తారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనిషి అయితే పైరూపాన్ని చూసి లక్ష్య పెడతాడు, విలువ ఇస్తాడు. మరి అలాంటప్పుడు దేవుడు దేనికి విలువ ఇస్తాడు? దేవుడు మన దగ్గరున్న విలువైన వాటికి దేవుడు విలువ ఇవ్వడు. నరుల యొక్క కాలు సత్తువకి విలువ ఇవ్వడు. మనిషి పైరూపాన్ని దేవుడు అస్సలు లక్ష్య పెట్టడు, కేర్ చేయడు. అయితే దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు దేనికి విలువిస్తాడు? మీరు చెప్పండి. దేవుడు దేనికి విలువిస్తాడు? దేవుడు విలువిచ్చేది ఒకే ఒక్కటే. అది ఏమిటి అని అంటే, పగిలిన హృదయానికి దేవుడు ఏమిస్తాడు? విలువిస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. ప్రియమైన వాళ్ళరా, పగిలిన హృదయానికి మాత్రమే దేవుడు విలువిస్తాడు. ప్రియమైన వాళ్ళరా,
ఎందుకు విరిగిన హృదయానికి, నలిగిన హృదయానికి, పగిలిన హృదయానికి దేవుడు విలువిస్తాడు అని అంటే, పగిలిన హృదయంలో ఏముంటుంది? విరిగిన హృదయంలో ఏముంటుంది? పశ్చాత్తాపము ఉంటుంది. మొదటిగా ఏముంటుంది? పశ్చాత్తాపం ఉంటుంది. చేసిన పాపములకు, జరిగించిన దుష్టక్రియలకు పశ్చాత్తాపం ఉంటుంది. అయ్యో, నేను ఎవరని? పాపిని అని. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, పగిలిన హృదయంలో ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. మనుషులు బయటికి తగ్గించుకుంటారు కానీ హృదయంలో తగ్గించుకోరు. బయటికి అందరికంటే నేను పాపిని, నేను పనికి మాలిన వాడిని అని తగ్గించుకుంటారు కానీ వాళ్ళు ఇలా టచ్ చేసామంటే నాగుపాములాగా లేచిపోతారు. హృదయంలో ఏముండదు? తగ్గింపు ఉండదు. పశ్చాత్తాపం ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఆ తగ్గింపు ఉంటుంది. తర్వాత ఒప్పుకోలు ఉంటుంది. ప్రభువా, నేను ఇలా జరిగించాను, నన్ను క్షమించు అని ఒప్పుకోలు ఉంటుంది. తర్వాత పొందిన కృపకు కృతజ్ఞత ఉంటుంది. అందుకనే దేవుడు దేనికి విలువిస్తాడంటే, మనకున్న అందచందాలకు కానీ, ఐశ్వర్యానికి కానీ, బలానికి కానీ, గౌరవానికి కానీ, డబ్బుకి కానీ దేవుడు విలువ ఇవ్వడు. కానీ కేవలము పగిలిన హృదయానికి మాత్రమే దేవుడు విలువిస్తాడు. హల్లెలూయా. తొందరగా స్పందిస్తాడట. దేనికి? పగిలిన హృదయానికి వేగముగా జవాబు చెప్తాడట. తొందరగా త్వరగా కార్యము చేస్తాడట. అందుకనే దేవునితో కలుసుకోవాలి, దేవునితో సమాధాన పడాలి అని అంటే మనిషికి ఉండవలసింది ఏమిటి? విరిగి నలిగిన హృదయము ఉండాలి. ఎలాగొస్తుంది ఇది? ఎలాగొస్తుంది? మనకున్న కష్టాలు బట్టి, మనకున్న అప్పుల సమస్యలు బట్టి వచ్చే విరిగి నలిగిన హృదయం కాదు. కొంతమంది సినిమా చూస్తూ ఏడుస్తుంటారు. ఏడ్చారు ఎప్పుడైనా? సినిమా చూస్తూ ఎక్కెక్కి ఏడిచేస్తుంటారు. దానిలో లీనమైపోయి పాపం అలా జరుగుతుంటే అది కూడా విరిగి నలిగిన హృదయమే. అవునా? అలాంటి విరిగి నలిగిన హృదయం కాదు. దేవుణ్ణి తలుచుకుంటూ దేవునిలో ఖచ్చితంగా నువ్వు జీవిస్తే, ప్రార్థన కలిగి ఉంటే పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధత కలిగి ఉంటే విరిగి నలిగిన హృదయము వస్తుంది. హల్లెలూయా. అయితే విరిగి నలిగిన హృదయానికి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమిస్తాడట? విలువ ఇస్తాడట. మరి దేనికి విలువ ఇవ్వడు? నువ్వు కేజీ బంగారం తీసుకొచ్చిన ఆయన విలువ ఇవ్వడు. లేకపోతే నువ్వు ఎన్ని దాన కార్యాలు చేసినా, ధర్మాలు చేసినా దేవుడు విలువ ఇవ్వడు. నువ్వు ఒక్కసారి నీ హృదయం పగిలితేనే దేవుడు ఏం చేస్తాడు? విలువ ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఒక ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఇక్కడ యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఒక చెడు వార్త, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడట. ఏంటండి అది? నీవేమైపోతున్నావు? నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు బ్రతకవు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి నువ్వు బ్రతకవు, కాబట్టి నువ్వేం చెయ్యి? నువ్వు సిద్ధపడిపో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే. ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా గోడ తట్టు తిరిగి చిన్న ప్రార్థన చేశాడట. చాలా చిన్న ప్రార్థన, ఒక్క 30 సెకండ్ల ప్రార్థన మాత్రమే చేశాడట. ఏం ప్రార్థన చేశాడు ప్రియమైన వాళ్ళరా? యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాడు ప్రార్థన చేశాను. కృపతో జ్ఞాపకము చేసుకో. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. ఏ ప్రార్థన చేస్తున్నాడండి? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి హిజ్కియా? యూదా పట్టణానికి రాజు, ఒక గొప్ప రాజు. ఎప్పుడైతే మరణ వార్త విన్నాడో గోడ వైపుకి తిరిగాడట.
కన్నీరు కారుస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాడట. పగిలిన హృదయముతో, విరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో, ప్రభువా నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తము ఎలా జరిగించానో, నీ సన్నిధిలో యథార్థముతో సత్యముతో ఎలా నడుచుకున్నానో ఎలా జ్ఞాపకం చేసుకో, కృపతో. చూడండి, ఆ ప్రార్థనలో తగ్గింపు ఉంది. ఆ ప్రార్థనలో నేను ఏం చేస్తానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంది. ఆ ప్రార్థనలో విరిగి నలిగిన హృదయము ఉంది. హల్లెలూయా. వెంటనే యెషయా ప్రవక్త వెళ్ళిపోతున్నాడట. నడిమిశాలలో నుండి బయటికి వెళ్ళక మునుపే యెహోవా వాక్కు యెషయా దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతుందట. నీవు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాతో నువ్వు మాట్లాడు. నీవు కన్నీళ్లు విడిచుట. హల్లెలూయా. ఏం చూసాడట దేవుడు? హిజ్కియా తల మీద ఉన్న బంగారపు కిరీటం చూశాడా? హిజ్కియా శరీరం మీద ఉన్న రాజవస్త్రాలు చూశాడా? హిజ్కియా చేతిలో ఉన్న రాజదండాన్ని చూశాడా? ఏం చూశాడు దేవుడు? నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ మొరను ఆలకించితిని, ఇదిగో నేను నిన్ను బాగు చేస్తాను, నీకు మరలా ఆయుష్కాలాన్ని పెంచుతాను. అంత త్వరగా ఆన్సర్ ఎలాగొచ్చేసింది హిజ్కియాకి? అంత త్వరగా దేవుడు అంటే మాట్లాడండి, మనం దేవుడు అనేస్తాం. అంత గొప్ప దేవుడు అంత త్వరగా ఎందుకు స్పందించాడు? ఎందుకు జవాబిచ్చాడు? ఎందుకు దేవుడు అంత త్వరగా తన వాక్కును పంపించాడో? కారణం ఏంటి? రాజైనా, సింహాసనం మీద ఉన్నాడనా, చాలా గొప్ప ఐశ్వర్యవంతుడనా, పై రూపాన్ని చూసా? ఎందుకు స్పందించాడు? చెప్పండి అమ్మా. ఏ హృదయం కలిగి ఉన్నాడు? ఏ హృదయము? పగిలిన హృదయం. దేనికి జవాబు త్వరగా వస్తుంది? దేవుడు దేనికి విలువిస్తాడు? దేనికి విలువిస్తాడండి? విరిగి నలిగిన హృదయానికి దేవుడు త్వరగా జవాబు ఇస్తాడు, త్వరగా స్పందిస్తాడు ప్రియమైన వాళ్ళరా. అందుకనే పగిలిన హృదయం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భాగమై ఉండాలి. మనము ఆరాధన చేస్తాం. ఏ హృదయంతో ఆరాధన చేయాలి? మనసు ఎక్కడో ఉండి మెల్లిగా చప్పట్లు కొట్టుకొని ఎవరేం చూస్తున్నారని కాదు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆరాధన చేస్తే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు బోధిస్తే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు పాట పాడితే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకి, ఆ ఆరాధనకి, ఆ వాక్యోపదేశానికి దేవుడు ఏమిస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు విలువనిస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అంత త్వరగా సమాధానం ఎందుకు వచ్చిందంటే, దేవుడు దేనికి విలువ కడతాడు, దేన్ని గౌరవిస్తాడంటే మనిషి యొక్క పగిలిన హృదయానికి విలువ ఇస్తాడు ప్రియమైన వాళ్ళరా. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 1-2 వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1-2 వచనాలు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు. దేవాతి దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆకాశం ఏంటంట? ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠ. మీరు నాకు కొరకు కట్టను ఉద్దేశించి ఈ ఇల్లు యాపాటిది. ఈ భూమి మీద ఉన్న ఈ డబ్బు, ఈ బంగారం, ఈ అధికారము అన్నీ ఎవరి చేతిలో ఉన్నది? భూమి తన స్థానము నుండి, భూమి కదులుతుంది తెలుసా మీకు? భూమి ఏమవుతుంది? భూమి కదులుతున్నట్టు తెలుసా మీకు? తెలుస్తుందా? పోనీ తెలియదు. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. భూమిని దాన్ని తన స్థానము నుండి కదిలించేవాడను నేనే అంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న సమస్తము, పర్వతములు, జీవులు సమస్తము నావే. నాకు మీరు ఏమిచ్చినా సరే నేను లక్ష్యము చేయను, కేర్ చేయను. దేనికి విలువిస్తాను? దేనికి విలువిస్తాను? ఎవరిని చూస్తాను, ఎవరిని దృష్టిస్తాను, ఎవరిని చేర్చుకుంటాను, ఎవరిని క్షమిస్తానంటే, ఎవడు దీనుడై కఠిన హృదయం కలవాడై నా మాట విని అలగనుందా?
ఎలాగనుంది? ఎవడు దీనుడై ఏ హృదయము? నలిగిన హృదయము గలవాడై, పగిలిన హృదయము కలవాడై, విరిగిన హృదయము కలవాడై. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతాడో, నా మాటకి లోబడతాడో, నా మాటకి విధేయత చూపుతాడో వానినే నేను. ఎన్ని వందల మంది వచ్చారనేది కాదు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వచ్చారనేది కాదు. దేవుడు నిన్ను దృష్టించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను నీకు విలువ ఇవ్వాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవుడు తన చేతుల్లోనికి నిన్ను తీసుకోవాలి. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఎవడు దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి, నలిగిన హృదయము కలిగి ఎవరైతే ఉంటారో వానినే దేవుడు దృష్టిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టమైనది, చాలా ప్రధానమైనది ఏంటి అనంటే పగిలిన హృదయము. ప్రియమైన వారలారా, పగలని హృదయంలో ఏముంటుంది? రాతి హృదయంలో ఏముంటుంది? కఠినత్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది, అహంకారం ఉంటుంది, గర్వము, డాంబికము, ఇవన్నీ శరీర ఫలములు ఉంటాయి. ప్రియమైన వారలారా, కాబట్టి దేవునితో కలుసుకోవాలంటే మనకి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం ఉంటే పగిలిన హృదయము ఉంటుంది, విరిగి నలిగిన హృదయం ఉంటుంది. మనం ఏదో భారముగా చిన్నప్పుడు స్కిట్లు వేసేవాళ్ళం, ఇప్పుడు మానేసాం. కానీ జనవరి 1కి స్కిట్లు వేసేవాళ్ళం. స్కిట్లు వేస్తే ఆ స్కిట్లో ఏడవాలన్నమాట. సడన్గా ఏడుపు వచ్చేద్దా, కన్నీరు కాడ్చలు. ఏం చేసేవాళ్ళం అంటే చారులో ఏలు పెట్టి కంట్లో పెట్టించుకునే వాళ్ళవి, తెలుసా? ఏడుపు వస్తుందని స్కిట్కి స్టేజ్ ఎక్కే ముందు చారులో ఏలు పెట్టి ఇక్కడ రాసుకునే వాళ్ళవి. ఏడిసి పైకి వెళ్ళి స్కిట్లో లీనమైపోయి ఏడ్ చేసేవాళ్ళమే. అందరూ చప్పట్లు కొట్టేసేవారు, అమ్మో ఎంత బాగా నటించేశారనేసి. బలవంతంగా ఏడవకూడదు, దైవ చిత్తానుసరమైన దుఃఖము ఉండాలి, విరిగి నలిగిన హృదయము ఉండాలి. ప్రియమైన వారలారా, ఇక్కడ హిజ్కియా జీవితంలో దేవుడు అంత త్వరగా స్పందించడానికి గల కారణము విరిగి నలిగిన హృదయము. ఆ తర్వాత దేవుడు ఎవరికి విలువిస్తాడో, ఎవరికి స్పందిస్తాడంటే దీన మనస్సు కలిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు విలువ ఇస్తాడట. చూడండి, రైతు విత్తనాలు జల్లక ముందు ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్ళి దున్నుతాడా లేదా? దున్నిన తర్వాత నీరు పెడతాడు. నీరు పెట్టి ట్రాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? నీరు పెట్టాక ఏమంటారు? దమ్ము మడిగా మెత్తగా చేస్తాడు. ఆ మట్టి, ఆ పొలం ఎంత మెత్తగా ఉంటే పంట అంత విస్తారముగా పండుతుంది. అవునా? లేదు, గట్టి నేల మీద విత్తనాలు వేసేసి గట్టి నేలని తవ్వి ఊడ్చేసామనుకోండి, పంట వస్తుందా? చాలా కష్టపడతాడు రైతు. ఎండలో చెమట వచ్చి నాగలి పట్టుకొని ఆ ట్రాక్టర్తో దున్నుతాడు. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా పంట వస్తుంది. అందుకనే ప్రియమైన వారలారా, నీకు ఎంత పగిలిన హృదయం ఉంటే నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం అంత ఫలభరితముగా ఉంటుంది. మనం ఫలించాలా వద్దా? మనకి ఏం ఫలములు ఉండాలి? ఆత్మ ఫలములు ఉండాలట. ఒకవేళ మన దగ్గర ఫలములు లేవనుకో ఏం జరుగుతుంది? రైతు అంత కష్టపడతాడు కాబట్టి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆశిస్తాడు. ఈ పంట నాకు ఇన్ని బస్తాలు పండుతాయి, పర్వాలేదు, ఈ పంట నా చేతికి వస్తుంది అని ఆశపడతాడు. ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి, శ్రమ పడ్డాడు కాబట్టి. ఒకవేళ అది ఫలించలేదనుకో రైతుకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, బాధ వస్తుంది, చాలా వేదన వస్తుంది. అందుకనే మొట్టమొదటిగా రైతు పొలంలోనికి వెళ్ళినప్పుడు దున్నడానికి మాత్రమే వెళ్తాడు, దున్నుతాడు, పొలం అంతా దున్నుతాడు. మెత్తగా మట్టి పెళ్ళలు వచ్చిన తర్వాత మెత్తగా చేస్తాడు. ఎందుకంటే ఫలిస్తుంది అనే నమ్మకంతో, పంట పండుతుంది అనే నమ్మకంతో. ఫలించకపోతే చాలా బాధపడతాడు. ఒక రోజునట యేసుక్రీస్తు ప్రభువారట ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారట. చూడండి ఒకసారి, మత్తయి సువార్త, ఇదే ఆఖరి వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము
18-20 వచనాలు. యేసు ప్రభు వారికి ఆకలేసిందట. ఆయన మార్గంలో వెళ్ళిపోతుంటే ఆకలి కొన్నాడట. ఆకలి కొంటే ఆయనకు ఒక అంజూరపు చెట్టు కనిపించిందట. పైకి చాలా పచ్చని ఆకులతో చాలా శ్రేష్టముగా చాలా అందముగా ఉందట. ఆయన ఆకలితో త్వరగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలు ఆకులన్నీ కూడా చూశారు, కానీ ఆకులు తప్ప దానిలో ఏం లేవు, ఫలములు లేవట. హల్లెలూయా. ఆకులే ఉన్నాయట. పైకి మాత్రం చాలా అందముగా శ్రేష్టముగా చాలా ఎత్తుగా పచ్చగా కనిపిస్తుంది, కానీ దాంట్లోకి ఏం లేవట, ఫ్రూట్స్ లేవట, ఫలములు లేవట. అయితే ఆకులు తప్ప ఆయనకి ఏమీ కనిపించకపోయేసరికి ఆయనకి ఏమొచ్చేసింది, కోపం వచ్చిందట. హల్లెలూయా. ఫలించకపోతే రైతు కష్టపడ్డా లేదా? అంత కష్టపడినందుకు పంట పండకపోతే రైతుకి కోపం వస్తుందా లేదా? ఎప్పుడైతే అంజూరపు చెట్టుని చూశారో, తడిమేరో, ఆకులన్నీ వెతికారో, చెట్టంతా వెతికితే ఒక్క ఫ్రూట్ కూడా లేదట అంజూరపు చెట్టుకి. ఆయనకు కోపం వచ్చి అంజూరపు చెట్టుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవికెన్నడూ కాపు కాయకుందువుగాక అనేసరికి తక్షణమే ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయిందట. ఏమైపోయింది? ఎండిపోయిందట. శిష్యులట అది చూచి ఆశ్చర్యపడి, ఏమిటి అంజూరపు చెట్టు ఇంత వేగంగా ఎండిపోయింది అంటున్నారట. అంటే ఈ మాట అంటున్నానని ఏమనుకోవద్దు. మనము ఫలించకపోతే దేవుని యొక్క శాపం మన మీదకి వస్తుందా రాదా? ఆయన ఒక మాట అనేసాడు అనుకో, మనం ఏమైపోతాం? ఎండిపోతాం. ప్రియమైన వారలారా, సారం లేకుండా బీడు బారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు మన పట్ల ఓర్పు కలిగి సహనం కలిగి దేవుడు ఉంటాడు. మనకంటే జ్ఞానవంతులు, ధనవంతులు, మనకంటే గొప్పవారు, విద్యావంతులు మట్టిలో కలిసిపోయినా మనకి దేవుడు తన కృపని చూపుతూ ఆయుష్కాలాన్ని పెంచుతూ సంవత్సరం మన ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. దేనికి? మన భక్తి చూసా, మన ప్రార్థన చూసా, మన హృదయం చూసా, దేనికి మన యొక్క ఆయుష్కాలం పెంచుతున్నాడంటే ఏదో ఒక రోజు ఈ చెట్టు ఫలిస్తుంది. దీనికి ఏం చేశాను? దీని చుట్టూ కంచి కట్టాను, దీనికి నీళ్లు వేస్తాను, దీనికి అన్ని ఎరువులు వేస్తాను, చాలా కష్టపడ్డాను దీనికోసము, కానీ ఇది ఫలించట్లేదు. పోనీ ఒక్క సంవత్సరం ఉంచుదాం, పోనీ ఇంకొక సంవత్సరం ఉంచుదాం, పోనీ ఇంకొక సంవత్సరం ఉంచుదాం. ఈ చెట్టుని నరికి వేయొద్దు. ఆ చెట్టు మీద ఆ రైతుకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు ఇది ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఆ ఫలము నేను అనుభవిస్తాను అనే ఆశ, నమ్మిక, ఓర్పు, సహనము కలిగి ఆ రైతు, ఆ దేవాతి దేవుడు ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి ఫలించాలంటే మెత్తని హృదయము ఉండాలి, మాంసపు హృదయము ఉండాలి. కఠిన హృదయంలో, కఠినమైన నేలలో విత్తనాలు ఏం చేయవు? ఫలించవు. ప్రియమైన వారలారా, కాబట్టి దేవుడు ఈ లోకములో దేనికైనా విలువిస్తాడు అని అంటే దేనికి విలువిస్తాడు? నీ సూటు బూటును బట్టి, నీ వాహనాలను బట్టి, నీ అంతస్తు బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి దేవుడు కేర్ చేయడు, లక్ష్య పెట్టడు. దేవుడు దేనికి విలువిస్తాడంటే నీకు నలిగిన హృదయం ఉంటే దానికి మాత్రమే దేవుడు విలువిస్తాడు. ప్రియమైన వారలారా, నలిగిన హృదయం ఎలాగొస్తుంది? సాయంత్రం 7:30కి సీరియల్ చూసినప్పుడు వస్తుందా? లేకపోతే సినిమా హాల్కి టికెట్లు లైన్లు కాసినప్పుడు వస్తుందా? లేకపోతే సినిమాలో సెల్ ఫోన్లో బూత్ చిత్రాలు చూసినప్పుడు వస్తుందా? లేకపోతే ప్రార్థనా జీవితం లేకుండా అక్రమమైన జీవితం జీవిస్తే వస్తుందా? ఎప్పుడు వస్తుంది నలిగిన హృదయము? నువ్వు దేవుని కొరకు నీ కన్ను, కాళ్ళు, హృదయం కట్టుకుంటే, నువ్వు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తే ఆటోమేటిక్గా నీ హృదయము పగిలిపోతుంది. ఎంత కఠినాత్మలో, ఎంత క్రూరాత్మలో యేసుక్రీస్తు ప్రభు వారికి కుడివైపున సిలువ వైపున దొంగ ఎలాంటి వాడు? బందిపోటు దొంగ. ఎలాంటి దొంగ? బంధించి పొడిచి ఆస్తిని తీసుకెళ్ళిపోయేటటువంటి బందిపోటు దొంగ యొక్క హృదయము పగిలిపోయింది. మరి అలాంటప్పుడు మన హృదయం ఎందుకు కఠినంగా ఉంది? మన హృదయం పగలనంత వరకు యేసు ప్రభు ఒక దేవుడు అంత మాత్రమే మనకు తెలుస్తుంది. మన హృదయం పగిలితేనే
దేవుని యొక్క మాధుర్యం మనకి తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుడు దేనికి విలువిస్తాడంటే మనకున్న విరిగి నలిగిన హృదయానికి మాత్రమే దేవుడు విలువిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. వారికి ఆహారం మాకు దయచేయము. వారి స్థలం క్షమించిన ప్రకారం వారు క్షమించు. మమ్మల్ని శోధనలకు దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్. ఆమేన్.